దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన వారులారా, ఈనాటి ధ్యానం కొరకు బైబిల్లో నుండి ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వాక్యం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి మాట మీ అందరికీ బాగా పరిచయమైన మాటే. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ రాయబడింది. మీకు బాగా తెలిసినటువంటి కొన్ని మాటలు ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. భక్తిహీనులు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులుగా ఉన్నట్లుగానే ఉంటారు, కానీ దైవ సంబంధమైనటువంటి ఆలోచన విధానం కానీ, దైవ సంబంధమైనటువంటి జ్ఞానం కానీ, దైవ సంబంధమైన ప్రత్యక్షత కానీ వారి కుటుంబాల్లో ఏ కోసాన కనబడదు. కనుక వారిని భక్తిహీనులు అని అన్నారు. ప్రైజ్ ద లార్డ్. పై రూపానికి భక్తిగానే కనబడతారు, కానీ వారిలో భక్తి ఉండదు, భక్తిహీనత ఉంటుంది. ఆ ఇల్లు ఏమవుతాయి అంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, శాపము వస్తుందట. యెహోవా శాపము వారి ఇంటి మీద ఉంటుంది. కనుక ప్రేమైన వారులారా, మీరు చేస్తున్న భక్తి దేవునికి ఇష్టమైనట్లుగానే ఉన్నదా, లేకపోతే మనుషులను మభ్యపెట్టేదిగానో, లేకపోతే మనుషుల వలె పై రూపానికి కనబడేటట్లుగానో మీ భక్తి ఉందా? ఈరోజు ఇక్కడ అంటాడు, నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదిస్తాడు. ఎస్, నిజమేనండి. దేవుని కొరకు ఎవరైతే నీతిగా బ్రతుకుతారో అంతకంతకు వారు వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు. మీకు బాగా పరిచయమైన వ్యక్తులు సౌలు రాజు, అలాగనే దావీదు రాజు అని ఇద్దరు రాజులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారిద్దరిని గురించి సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. సౌలు అంతకంతకు నేర్సిలెను, దావీదు కుటుంబీకులు అంతకంతకును వర్ధిల్లెను అని రాయబడింది. నిజమే, దేవుని దృష్టిలో ఉన్నవాడే అంతకంతకేమవుతాడు అంటే ఆశీర్వదించబడతాడు. దేవుని దృష్టిలో లేనివాడు అంతకంతకు నేరసిల్లుతూ ఉంటాడు. భక్తిహీనుడు సౌలు ఏ కోసాన చూడుగాక తనలో ఏమాత్రము దైవ సంబంధమైనటువంటి భయము కానీ భక్తి కానీ తనలో కనబడదు. ఏనాడు పవిత్రునిగా, పరిశుద్ధునిగా, దేవుని కొరకు ఒక మంచి పని చేసిన వ్యక్తిగా అతన్ని గూర్చి బైబిల్ ఎక్కడ రాయబడలేదు. అలాగూ చేయడం వలన, అంత భక్తిహీనత వలన, దేవునికి విరోధమైన కార్యాలు తలపెట్టడం వలన, సేవకుల మీద పనాగం పండి అభిషేకం నొందిన వాడిని చంపాలని ఉద్దేశించి రాత్రి భవళ్ళు ఆయన్ని ఇబ్బంది పెట్టిన అటువంటి వాడండి ఈ సౌలు. కనుక దేవుడు మాత్రం అటువంటి భక్తిహీనుని ఎక్కడ ఆశీర్వదించినట్లుగా బైబిల్లో కనబల్లా. కనుక ప్రియమైన వారులారా, అంత భక్తి చేసిన వాడు, సేవకునికి ప్రశాంతత లేక రాత్రి మొదలు అతన్ని ఇబ్బందిని పెట్టిన వాడిని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టబోగా జరిగింది ఏమిటో చెప్పనా? దావీదు విడిచిపెట్టాడు, కానీ దేవుడు ఏమాత్రము కూడా భక్తిహీనుని విడిచిపెట్టడు. నిజమే, ఎందుకు భక్తిహీను విడిచిపెట్టడు అంటే మీకు అర్థమవ్వాలి కనుక ఒక మాట చెప్తాను. నీవు నీతిమంతుడు అయిన వల్ల నీ ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది, లేని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉండును అని వాక్యం చెప్తుంది. మరణం కొరకు ఎదురు చూస్తుంది పాపమని
చెప్తాడు. మీ అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి నోవాహును గూర్చి, కయ్యూను గూర్చి. ఎందుకు కయ్యూను గూర్చి ఆ విధంగా చెప్తాడు దేవుడు అంటే, ఏమండి, దేవుని ఆశీర్వాద పుత్రునిగా పుట్టాడు, దేవుని కొరకు బ్రతకాలి. కానీ దేవుని దృష్టిలో అతడు మొదటి పాపం చేసినటువంటి కయ్యూను. అతగాడితో దేవుడు అంటాడు, నీ ఇంటి వాకిట పాపము పొంచి ఉంది. కారణం ఏమిటో తెలుసా? నువ్వు నీతి కార్యాలు చేయలేదు, భక్తిగా బ్రతకలేదు, దేవునికి విరోధంగానే బ్రతికావు. కనుక నీవు దేవుని శాపాన్ని ఖచ్చితంగా కోసుకుంటావు అని చెప్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు భక్తిహీనతలో ఉన్నటువంటి కయ్యూను ఏమండి దేశదిమ్మెరయ్యాడు. దేవునికి విరోధంగా బ్రతికినంత కాలం విఫలవంతమైన జీవితాన్ని జీవించాడు. ఎక్కడ ఆశీర్వదించబడినట్లుగా కనబల్లా. మరణం కూడా తనకి సహకరించలేదు. అంతటి దౌర్భాగ్యంలోనికి దిగజారిపోయాడు కయ్యూను. అలాగనే భక్తి కలిగిన వాడు దావీదు ఏమండి అతగాని గురించి అంటాడు, అతడు అతని కుటుంబీకులు అందరూ ఏమండి నాట వర్ధిల్లుతున్నారు. వారి కుటుంబం వర్ధిల్లుతుంది. ఎందుకయ్యా వారి కుటుంబం వర్ధిల్లుతుందంటే, నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నిజమేనండి, నీతిగా దేవుని కొరకు బ్రతికినంత కాలం, దావీదు బ్రతికినంత కాలం దేవుని కోసం బ్రతికాడు. ఏ విషయంలోనైనా ఏ కోసానైనా దేవునికే తన సమయాన్ని అప్పగించుకున్నాడు. అందుకే అంటాడు, నా బ్రతుకు దినములన్నిటా నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. ఒక రాజు అయ్యుండి రాజ హోదాలో ఉండేవాడు కూడా ఏమండి ఇక్కడ పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నా బ్రతుకు కాలం అంతా, నేను బ్రతికిన దినములన్నిటా నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకయ్యా అంటే, దేవుని మందిరంలో నా ఆశీర్వాదం ఏమిటో, దేవుని మందిరంలో నా దీవెన ఏమిటో గుర్తుపెట్టిన వాడు కనుక దావీదు అంటాడు, నేను నా పిల్లలు అందరూ దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వల్లే ఉన్నాం. నిజమే, దేవుని మందిరంలో నాటబడిన వాడు ఏమండి శారీరకంగా చనిపోతాడేమో కానీ ఆత్మ సంబంధంగా ఇప్పుడు ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నిజమే, వాక్యం అంటుంది, ఈనాటి వరకు లేకపోతే ఈ కాలం మట్టుకే నీతిమంతులుగాను లేకపోతే పరిశుద్ధులుగాను ఉంటే మిమ్మల్ని మించిన దౌర్భాగ్యులు మరి ఒకరు లేరని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఈ కాలం మటుకు భక్తి చేస్తున్నావేమో, లేక దావీదులాగా శరీరానికి మరణం ఉన్న ఆత్మకు మరణం లేదు, దేవుని దగ్గరికి చేరగలదని ఒక నిశ్చయితతోనూ ఒక పరిపూర్ణమైన జ్ఞానముతోనూ నింపబడినటువంటి వ్యక్తి ఈ దావీదు. కనుక ప్రేమైన వారులారా, నీవు నేను కూడా ఏమండి భక్తిహీనతలో ఉండి దేవుని శాపాన్ని కొనుక్కునే దానికంటే నీతిమంతులుగా మారి మన నివాసములో మన వర్ధిల్లేదానికి మూల కారకులుగా మార్చబడదాం. ఇటు మాటలు నా ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీరు చెప్పి ఉన్నారయ్యా, యెహోవా శాపం తండ్రి భక్తిహీనుల ఇంటి మీద ఉంటుందని. అలాగనే ప్రభువా అయ్యా, ఇదిగో తండ్రి నీతిమంతుల నివాసం మీద యెహోవా ఆశీర్వాదం ఉంటుందని మీరు మాట్లాడినారు. నిజమే తండ్రి, ఇప్పటి వరకు భక్తిహీనతలో ఉండి నీ ఆశీర్వాదానికి దూరమైన ప్రతి బిడ్డను దయతో క్షమించండి. ఈనాడు మీ కరుణా కటాక్షాన్ని చూపినైనా ప్రతి బిడ్డ కుటుంబం నిత్యము నీతిమంతుల నివాసంగా మార్చబడి దావీదు ఎలాగునైతే తండ్రి పచ్చని ఒలివ మొక్క వలె కుటుంబం అంతా ఎదిగేటట్లు దేవుని మందిరంలో నాటుబడుకుని ఉన్నారో, ఆ విధంగా తండ్రి ఈ మాటలు వింటున్న వారందరినీ కూడా మీరు దీవించండి. అయ్యా, ఈ పరిచర్ని ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించి, అయ్యా ఇదిగో తండ్రి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి మేలుల చేత తృప్తిపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.